కైలాసం చేరుకున్న మునులు దేవతలు మా కార్యాలకు విఘ్నాలు కలగకుండా మీ ఇద్దరి పుత్రులలో శ్రేష్ఠులైన వారికి ఆధిపత్యం ఇవ్వవలసిందిగా మిమ్ములను కోరుతున్నాము. సరియైన సందేహమే. మా ఇరువురి పుత్రులలో ఎవరు అధిక శ్రేష్ఠులో లోకానికి తెలియచెప్పుటకు వీరి మధ్య ఒక పరీక్షను నిర్వహిస్తాను. ఎవరు ముందుగా ముల్లోకాలను చుట్టి వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను. పరమేశ్వర, మీరు ఆదేశించిన ఈ పరీక్షను నేను కూడా ఆమోదిస్తున్నాను. పుత్రులారా, ఇటు రమ్ము. లోక కళ్యాణార్థం దేవతలు మునులు కోరిన కోరిక మేరకు మీ ఇరువురిలో శ్రేష్ఠుడు ఎవరో లోకానికి తెలియచెప్పుటకు ఈ కార్యాన్ని సఫలీకృతం చేయండి. విజయోస్తు. అమ్మా, నీ అనుజ్ఞ మేరకు వాయువేగం పొందిన నా నెమలి వాహనంపై ముల్లోకాలను 3 నిమిషాలలో చుట్టి వచ్చి ఈ ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటాను. మాత, నా వాహనం చిట్టి ఎలుక అయినా నేను ఈ పరీక్షకు సమర్థుడను అని భావించి ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు ఆదేశించిన విధంగా తమ్ముని కన్నా ముందుగా ముల్లోకాలు చుట్టి వచ్చాను. ఇక్కడే కైలాసంలో ఉంటివి, అంతలో ముల్లోకాలను ఎలా చుట్టి వచ్చితివి? జగన్మాత సందేహం లోక సందేహమే. నీ సమాధానము వినాలని మాకు కూడా కుతూహలముగా ఉన్నది. పెద్దలు లోక సర్వజ్ఞ ఏమున్నది అయినా వివరిస్తాను. 1,000,000 నదులలో మునిగిన పుణ్యఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్యఫలము, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినచో కలుగును అని వేదాలలో చెప్పబడినది కదా. భలా గజానన, నీవు పలికినది నిజమే. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను గెలిచావు. తల్లిదండ్రులారా, నమస్కారములు. నేను ఏ లోకానికి వెళ్ళినా అన్నగారే దర్శనమిచ్చారు. కావున అన్నగారికే ఆధిపత్యాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. పుత్రులారా, మీరిద్దరూ కారణ జన్ములే. గణపతికి ఘనాధిపత్యాన్ని, కార్తికేయుడికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను.